యూట్యూబా వచ్చేసిరానా ఎట్లా പിന്നെ വായിക്കാറ് మామని కూడా పెట్టండి పెట్టా ఆయమ్మా హాయ్ హాయ్ అడుగుదా మళ్ళీ పై చేపలు వేసుకున్నా మంచిగా బాగుంది ఇక దాన్ని పట్టుకో మన చేతి మనం తీయలేదు మనం తీయలేదు అంటే 2 కిలో బంద్ చేయదు బయటికి ఇగో ఇడు పైన గిట్లో పెట్టారు
దగ్గరికి హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నమజ్జి. పొద్దుటే 3:30కి అయితే మా హస్బెండ్, మా బావగారి పిల్లలు, మా అన్నయ్య వీళ్ళందరూ అయితే ముషాబాద్ చేపల మార్కెట్కి అయితే వెళ్ళిరండి. 5 kgs చేప అయితే తీసుకొచ్చేసారు. ఆల్రెడీ నేను thumbnail లో అయితే పెట్టినా కదండి, ముషాబాద్ చేపల మార్కెట్కి వెళ్ళినామని చెప్పేసి. ఇవైతే సాంబార్ ఆనియన్ అండ్ మళ్ళీ ఆనియన్ అనమాట. నేను నీళ్ళలో కొన్ని నానబెట్టేసి తొక్క తీసేసి సాంబార్ ఆనియన్ అయితే పక్కకు పెట్టేసిన. పచ్చిమిరపకాయలు, సాంబార్ ఆనియన్, మిగతా ఉన్న ఆనియన్ అయితే ఇట్లా మిక్సీ వేసుకుంటున్నా. మిక్సీలో ఆనియన్ అండ్ మనకి ఏమంటారు ఎల్లిగడ్డ, జీలకర్ర అయితే మిక్సీ వేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసుకొని ఫ్రైన్ పేస్ట్ లాగా పక్క పెట్టేసిన అనమాట. పేస్ట్ చేసుకొని తర్వాత ఒక మంచి అంటే మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. చేపల పులుసుకి చేపలు ఎక్కువ కలిపినా కూడా ఇరిగిపోతాయి కదండి, అందుకని మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో చేపల పులుసుకి సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నేను ఇందులో షార్ట్లో వచ్చేసి ఇంటి గుట్టు లంకకు చేయట అని చెప్పేసి ఒక షార్ట్ అయితే పెట్టినా అండి. దాంట్లో చేపల ఫ్రై కూడా పెట్టాను అనమాట. ఇందులో అయితే చేపల ఫ్రై పెట్టలేదు. అందులో అయితే ఒకసారి మీరు చూడండి ఛానల్లో. తర్వాత సాంబార్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్న సాంబార్ ఆనియన్ అయితే ఫస్ట్గా ఇట్లా వేసేసుకోవాలి. మనము పులుసులో ఇట్లా ముక్కలు ఉల్లిగడ్డ తింటుంటే టేస్ట్ అన్నది మస్తు వస్తుందండి. టేస్ట్ మస్తు ఉంటుంది ఉల్లిగడ్డలు వేసుకుంటే. అంటే చిన్న సైజ్ అయితేనే బాగుంటుందని, మరి పెద్ద సైజ్ అయితే బాగోదు. సాంబార్ ఆనియన్ అయితేనే బాగుంటుంది అనమాట. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డ బాగా వేగాలి చిన్న మంట మీద. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసేసిన తర్వాత మంచిగా కొంచెం మగ్గినాక మళ్ళీ మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కూడా చిన్న మంట మీద బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గించాలన్నమాట. అయితే మన ముషాబాద్ మార్కెట్ అంటే మాకైతే పెద్ద చేపల మార్కెట్ అండి. మనకి దొరకని చేప అంటూ ఉండదు. మేము వెళ్ళిన రోజు అయితే కొంచెం మరి చేపలు అన్నవి తక్కువనే ఉన్నాయి. యాక్చువల్గా అయితే చాలా పెద్ద మార్కెట్ అనమాట. ఎప్పటి నుంచో ఉంది. చేపలు అయితే ఏ చేప అయినా మనకి ముషాబాద్ మార్కెట్లో అయితే దొరుకుతుంది. అయితే మరి దేని వల్లనో ఏమో అక్కడ మొన్నటిదాకా వరదలు వచ్చినాయి కదా, దాని వల్ల చేపలు సరిగా రావట్లేదు అని చెప్పేసి చేపలు సరిగా రాలేదు అని అన్నారనమాట. ముషాబాద్ చేపల మార్కెట్ అంటే హోల్సేల్ చేపల మార్కెట్ అనమాట. మనకైతే చేపలు అయితే హోల్సేల్లో అయితే వస్తాయి అక్కడ. అయితే ఇప్పుడు మనం చేపల పులుసు విషయానికి అయితే వచ్చేద్దామండి. ఇంకా ఉల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అంతా బాగా మగ్గినాయి కదా, దీంట్లో లైట్గా అల్లం వెల్లిగడ్డ కూడా వేసిన. అల్లం వెల్లిగడ్డ కూడా పచ్చివాసన మొత్తం పోయేదాకా మగ్గించినాం అనమాట. మగ్గించిన తర్వాత చేపల పులుసుకు సరిపడే అంత కారం అయితే వేసుకోవాలి. అయ్యో మర్చిపోయినానండి, ఇంటి గుట్టు లంకకు చేయడం షార్ట్ కాదు అది. నేను పెట్టిన షార్ట్ ఏంటంటే మనకు అదృష్టము లేదని బాధపడొద్దని చెప్పేసి పెట్టిన అనమాట. అందులో చేపల ఫ్రై అయితే పెట్టిన. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు మనకి కారము, ఉప్పు వేసిన తర్వాత చేపల పులుసుకు సరిపడైతే అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇంకా నేను సంత్రా సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టినా కదండి. సంత్రా సైజ్ అంత చింతపండు నానబెట్టిన. ఆ చింతపండు గుజ్జు అంతా తీసి మంచిగా ఒక వాటర్లో గుజ్జు మొత్తం పిండి ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట చింతపండు పులుసుకి. ఇప్పుడు మనకి వాటర్ బాగా మగ్గుతున్నాయి కదా, చూసిరు కదా. దీంట్లో మనం చేప ముక్కలు అయితే వేసేయాలి. ఒక్కొక్క చేప ముక్క. కొంతమంది ఏం చేస్తారంటే చేపలకు ఉప్పు కారం పట్టించేసి చేప ముక్కలు వేస్తారు. నేనైతే డైరెక్ట్ వేస్తున్నా. ఇట్లా చేపలు అనేవి అస్సలు కలపొద్దండి చెంచాతో కలిపితే ఏమవుతుందంటే చేపలు ఇరిగిపోతాయి అనమాట. మనం చెంచాతో అస్సలు కలపొద్దు. ఇట్లా ఫ్రీగా విడిగా అందుకే నేను మందపాటి గిన్నె పెట్టుకొని ఖాళీగా ఉండే గిన్నె పెట్టుకోండి అని చెప్తున్నా. ఇట్లా ఫ్రీగా వేసుకునేటట్టు ఉండాలన్నమాట చేపల పులుసుకి. ఇప్పుడు దాంట్లో అన్నీ ఒక్కొక్క ముక్క మధ్యలో నీట్గా పెట్టి ఒక 5 నిమిషాలు చేపలు అయితే మగ్గించాలన్నమాట. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనము ముందుగా నేను చెప్పాను కదా చింతపండు గుజ్జు అయితే పిసికి పెట్టుకోవాలని చెప్పి, ఆ గుజ్జు అయితే ఇందులో వేసానమాట. చేపల పులుసులో వేసిన తర్వాత మనకి ఒక 10 మినిట్స్ మంచి చిన్న మంట మీద మగ్గనియాలి. పులుసు బాగా మరిగితే స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ వచ్చిన తర్వాత అందులో చేపల మసాలా వేసేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలన్నమాట. ముషాబాద్ మార్కెట్ అయితే మొత్తం హైదరాబాద్ అంతా సప్లై అవుతుంది అనమాట. చిన్న చిన్న అంతా సప్లై చేసుకుంటారు. అయితే మనకి పెద్ద మార్కెట్ ముషాబాద్ మార్కెట్ చేపల మార్కెట్ అనమాట. నేను చేపల వీడియో అన్నది ఎందుకు పెట్టినా అంటే మేమైతే నెలకు ఒక్కసారి అయితే మా హస్బెండ్ నేను మామయ్య అని పిలుస్తా. మా ఆయన, మా బావ, మా మరిది వీళ్ళందరూ వెళ్ళి అక్కడే తెస్తారు.
తెచ్చినప్పుడల్లా ఒక 10 కేజీస్ అట్లా తీసుకొచ్చేస్తారనమాట చేపలు. నేను అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తెచ్చిన ఒక 1 వీక్ అలా ఫ్రిడ్జ్లో డీపీలో పెట్టేసి వండుతానమాట. మామూలుగా అయితే మార్కెట్ అయితే చేపల మార్కెట్లో అయితే సూపర్ ఉంటుందండి. చేప గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. నాకైతే అక్కడే నచ్చుతుంది. నేను ఇక్కడ లోకల్ అయితే తీసుకొచ్చుకోమన్నమాట చేపలైతే. ఇంకోటి ఏంటంటే మనకి ముషాబాద్ మార్కెట్లో ఎంత పెద్ద మార్కెట్ అంటే ఎక్కడ పెద్ద పెద్ద లోడ్ అంతా వస్తుంది చేపల మార్కెట్ ముషాబాద్ మార్కెట్కి. సో అన్ని చిన్న చిన్న షాపులు అన్నీ తెలంగాణలో మొత్తం అంటే మన హైదరాబాద్లో మొత్తం ఇక అవి అక్కడి నుంచే సప్లై అవుతాయి అనమాట చేపలు అయితే. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కామెంట్ అయితే పెట్టండి.